దిస్ ఇస్ డాక్టర్ నిర్మలా పాసన్, ప్రాసోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఇప్పుడు మనం పళ్ళు పోయినప్పుడు వాటిని కట్టించుకోకపోతే ఏమవుతుంది, దానివల్ల మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అండ్ కట్టుడు పళ్ళలో రకాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా చాలామంది దవడ పళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు తీయించేసుకున్నాము, అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు అని చెప్పి చెప్తూ ఉంటారు, అండ్ వాటిని కట్టించుకోకుండా అలాగే వదిలేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే, ఆ పళ్ళు తీసిన వెంటనే అటు ఇటు ఉన్న వాటికి ఉన్న అడ్జసెంట్ టీత్ అన్ని కూడా ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తాయి. అదే కాకుండా పై పళ్ళు కూడా కిందకి జారి ఒక హార్మోని ఏదైతే నోట్లో ఉంటుందో అది అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో కొన్ని సంవత్సరాలకి ఇలాగే వదిలేస్తే ముందు పళ్ళ మధ్యలో కూడా చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది ఏజ్తో పాటు వచ్చే చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు అన్నీ యాడ్ ఆన్ అయ్యి మనం ట్రీట్ చేయాలన్నా కూడా అది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా అయిపోతుంది. అండ్ కట్టుడు పళ్ళు పెట్టించుకోకపోవడం వల్ల, పన్ను పోయిన వెంటనే పళ్ళు కట్టించుకోకపోతే మెయిన్గా బోన్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ మీరు ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా ముసలి వాళ్ళలాగా కనిపించటము, ఓవరాల్గా చూయింగ్ ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది. సో చాయిస్ ఆఫ్ ఫుడ్ కూడా మీరు రెస్ట్రిక్ట్ అయ్యి కొన్ని వాటికే రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారు, అండ్ మీకు ఓవరాల్గా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కట్టుడు పళ్ళు కట్టించుకునే విధానంలో 2 రకాలండి, ఫిక్స్డ్ అండ్ రిమూవల్. ఫిక్స్డ్ అనేది చాలామంది ప్రిఫర్ చేసే ఆప్షన్, ఇది చాలామందికి వీలు అవుతుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ఏంటంటే ఇంప్లాంట్, టూత్ సపోర్టెడ్ ఎఫ్పిడి అంటారు. ఇంప్లాంట్ అంటే ఇది ఒక టైటానియం స్క్రూ అండి, దీన్ని మనం జాలో ఇలాగా ఫిక్స్ చేస్తాము. సో ఈ టైటానియం స్క్రూ అనేది దీని సైజు, షేప్ అనేది మేము అక్కడ ఉన్న ఎముక క్వాలిటీని బట్టి డిసైడ్ చేస్తాము. పేషెంట్కి ఎలాంటి రకమైన సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి ఎవరైనా ఇంప్లాంట్ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఇంప్లాంట్ అనేది ఒక ఫారెన్ బాడీ, సో దీనివల్ల మాకు ఎలర్జీస్ రావచ్చు కదా అని చాలామంది భయపడుతూ ఉంటారు. సో టైటానియం అనేది ఒక బయోకంపాటిబుల్ ఎలాయ్, సో దీంతో ఎలర్జీస్ రావడం అనేది చాలా తక్కువ, లెస్ దాన్ 1% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంప్లాంట్ సక్సెస్ రేట్ అనేది 99.7% అండి. సో ఇంప్లాంట్ పెట్టి దానితోటి మనం పళ్ళు కట్టించుకోవడం అనేది చాలా హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ మెథడ్. స్క్రూ పెట్టాక కొంతమందికి మేము 3 monthsలో క్యాప్స్ అనేవి ఫిక్స్ చేస్తాము, కొంతమందికి ఇమీడియట్గా కూడా 72 hours క్యాప్స్ అనేవి ఫిక్స్ చేస్తాము. ఇది ఆ పేషెంట్ కండిషన్ బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి మేము డిసైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ విత్ టూత్ సపోర్టెడ్ ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్, దీన్నే ఎఫ్పిడి అని కూడా అంటాము. ఇది ఏంటంటే ఇందులో ఇది కంపేర్ టు ఇంప్లాంట్స్ ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. దీంట్లో ఏంటంటే ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్ తీసుకొని మేము పళ్ళని గ్రైండ్ చేసి దాని మీద సపోర్ట్ తోటి బ్రిడ్జ్ అనేది పెడతాము. దీంట్లో చాలా రకాల మెటీరియల్ ఆప్షన్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది వేరీ అవుతుంది. ఇందులో పిఎఫ్ఎం క్రౌన్స్ అని, జర్కోనియా అని, ఈమాక్స్ అని రకరకాలు ఉన్నాయండి. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద పేషెంట్ నీడ్ అనేది మేము ఇది డిసైడ్ చేసి మీకు చెప్తాం. అయితే ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ టూత్ సపోర్టెడ్ ఎఫ్పిడి ఏంటంటే అడ్జసెంట్ న్యాచురల్ టీత్ని గ్రైండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక లేయర్ ఆఫ్ ఎనామిల్ అనేది గ్రైండింగ్ అవడం వల్ల ఫ్యూచర్లో పేషెంట్కి సెన్సిటివిటీ రావడం కానీ, సెకండరీ కేరీస్ రావడం కానీ ఇవన్నీ మేము సర్వసాధారణంగా ఒక 7-8 years అయ్యాక చూస్తూ ఉంటాము. సో అప్పుడు ఇంక మీకు ఆప్షన్ అనేది ఉండదు. సో దానికోసమని యంగ్ పేషెంట్స్ కానీ, మిడిల్ ఏజ్ పేషెంట్స్ కానీ ఇంప్లాంట్స్ అనేవి ప్రిఫరబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్. అండ్ ఆల్సో కాస్ట్కి వచ్చేటప్పటికి ఇంప్లాంట్ కన్నా ఈ టూత్ సపోర్టెడ్ ఎఫ్పిడి అనేది కొంచెం కాస్ట్ తగ్గుతుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి రిమూవల్ పార్షియల్ డెంచర్. రిమూవల్ డెంచర్ అనేది చాలా మటుకు ఎవరు ప్రిఫర్ చేయట్లేదు ఈ మధ్య, అందరికీ ఫిక్స్డే కావాలని అడుగుతూ ఉంటారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో రిమూవల్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. ఈ రిమూవల్ డెంచర్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే నైట్ టైం ఇది తీయాల్సి ఉంటుంది. సో పడుకునే ముందు కంపల్సరీగా తీసి దాన్ని క్లీన్ చేసుకొని మార్నింగ్ బ్రష్ చేసుకున్నాక దీన్ని వాడుకోవచ్చు. అయితే దీంట్లో ఒక పెద్ద ప్లేట్ వచ్చి దానికి పళ్ళు అనేవి సమకూరుస్తాము. సో ఈ ప్లేట్ రావడం వల్ల చాలామంది మాట్లాడడానికి, తినడానికి ఇవన్నిటికీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ పెట్టుకోవడం, తీయడం కూడా కొంచెం ఇబ్బంది పడతారు ఇనీషియల్ స్టేజెస్లో.
బట్ ఒకసారి అలవాటు అయితే అది కూడా బాగానే సెట్ అయిపోతుంది. సో ఇవన్నీ రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో మీకు పళ్ళు లేకపోతే వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి ఏ సిచ్యువేషన్కి ఏది కరెక్ట్ అనేది మీరు కన్సల్ట్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.